హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఒక న్యూ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసేయండి. శ్రావస్ వరల్డ్ మచిలీపట్నం. దీన్ని ఏమంటారో మీరు కామెంట్లో చేయండి. మేమైతే పరమన్నం అంటాము, పాలన్నం కూడా అంటాము. ఓకే, నేనైతే చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే బియ్యం తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసేసి అలా పెట్టేసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని దానిలో పాలును ఆ రైస్ మంచిగా వేసేసి చక్కగా ఉడికేలాగా కొంచెం వాటర్ కూడా పోసాను. చక్కగా ఉడికించేసుకోవాలి. మెత్తగా పదును అనేది ఉండకుండా చక్కగా ఉడికించేసుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇంకో స్టవ్ మీద నేను బెల్లం అయితే కరగబెట్టేసాను. పాకం అయితే రావసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్, బాదాము అవన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించేసుకోవాలి. తర్వాత పాలన్నంలో యాలకుల ఫ్లేవర్ అది కూడా వేసేసి నెక్స్ట్ బెల్లం వాటర్ ఉంది కదా అదంతా కూడా వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఉడికిపోతుంది కదా ఫైనల్గా ఆ బెల్లంతో చక్కగా అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలన్నమాట. చూసారా అంతా కూడా చక్కగా అయిపోయింది. పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని జీడిపప్పు, బాదం మనం వేయించి పెట్టుకున్నాం కదా చక్కగా గార్నిష్ చేసేసుకొని దానిలో గీ కూడా వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేయడమే. సూపర్ అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అలాగే దీనికి కాంబినేషన్ పప్పు అయితే నేను చేశాను కందిపప్పుతో. దాంతో కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.